గొప్ప సుదినం, దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యం మనకందరికీ అనుగ్రహించబడింది. హన్నా, హన్నా, యజమాని, మీరు సిద్ధమేనా? ప్రతి ఏటా షీలోహులో ఉన్న సర్వసైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తాం కదా. అవును, మనమే కాదు, సృష్టిలోని సర్వజీవులు సృష్టికర్తను స్మరించకుండా ఉండగలరా? పెనిన్నా, పిల్లలు, మీరు సిద్ధమేనా? మేము సిద్ధంగా ఉన్నాం యజమాని. బయలుదేరుదాము. మహిమాన్వితమయ్యున్న దేవా, సర్వాధికారివై మమ్ములను పరిపాలించే దేవా, ఆది సంభూతుడివై ఉండి లోకమును అందున్న సమస్తమును సృజించినవాడా, నీ కీర్తి ఆకాశమంత ఉన్నతమైనది. అటువంటి నిన్ను ఎట్లు ఆరాధించగలము? నా సకుటుంబ పరివార సమేతంగా నీ సన్నిధికి ఏతించి అర్పించే ఈ బల్యార్పణను అంగీకరించుము. మా దోషములను పరిహరించుము. ధాన్యములోనేమి, ద్రాక్షారసములోనేమి, పశు సంపదలోనేమి నీవు నన్ను సమృద్ధిగా దీవించినందున కృతజ్ఞతతో నిండిన ఈ అర్పణ అంగీకరించుము. పిల్లలు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. గంపెడు సంతానం ఉన్న నా మీద కన్నా గొడ్రాలైన హన్నా మీదనే నా యజమాని ప్రేమ నానాటికి పెరిగిపోతుంది. ఈ సంగతేంటో హన్నాతో తేల్చుకోవాల్సిందే. నీ గురించే ఆలోచిస్తున్నాను. ఏంటి పిన్నిన్నా అలా ఉన్నావు? షిలోహులో 2 వంతులు కానుకలు బానే పుచ్చుకున్నావుగా. అయినా ప్రతి ఏటా జరిగేది ఇదేగా. సంతానము లేకపోయినను అన్నీ బాగానే సమకూర్చున్నవి. పెనిన్నా, సంతానం అనుగ్రహించుట దేవుని వశం. దేవుని అనుగ్రహం ఎప్పుడు కలిగితే అప్పుడే నాకు బిడ్డల్ని ప్రసాదిస్తాడు. అయినను ఈ సాకు చేత ప్రతి ఏడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు నన్ను మాటలతో అవమానపరుస్తూ గాయపరుస్తున్నావు. సంతానం లేకపోయినను నా భర్త యొక్క ప్రేమ నాపై 2 ఉన్నది. అయితే నీకు సంతోషం ఉన్నదా? సంతానము కలిగి ఉండటే నిజమైన సంతోషం. ఇక నీవు నీ విశ్రాంతి మందిరమునకు వెళ్ళి తీరిగ్గా విలపించు. నాకు దేవుడు అనుగ్రహించిన నా కుమారులు కుమార్తెల యొక్క ఆటపాటలతో ఆనందంగా గడిపే సమయమైనది. పెనిన్నా, నీవు నన్ను వేధించి దుఃఖింప చేయటం నీకు న్యాయమా? నీ దుఃఖానికి కారణము నేనా, లేక సంతానము లేనట్టి నీ స్థితియా?
ప్రతి ఏటా నా సంతానము వృద్ధి అగుచున్నది. మరి నీ పరిస్థితి అంతా శూన్యముగా ఉన్నది. నాకు సంతానం లేకపోవటం వల్లే కదా నేను ఇన్ని అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. హన్నా, హన్నా, ఈరోజు నా మనసు ఎంతో సంతోషంగా ఉంది. మహాఘనత వహించిన దేవుని ఆలయంలో హోప్ని ఫినేహాసులు యాజక ధర్మం జరిగించుచుండగా మనం అందరము చేరి దేవుణ్ణి ఆరాధించడం ద్వారా నా అభిలాష నెరవేరింది. హన్నా, హన్నా, ఎందుకు దుఃఖిస్తున్నావు? యజమాని, అన్నపానీయాలు తీసుకోకుండా నీ దుఃఖానికి కారణమేమిటి? యజమాని, సంతానము లేకుండాటే నా దుఃఖమునకు కారణం. నేను ఇంకను సంతానం పొందుకోకపోవటకు కారణమేమో తెలియకున్నది. ఆ సర్వోన్నతిని కటాక్షము నేను పొందుకోకపోవటకు నేను చేసిన నేరం ఏమిటి యజమాని? నేను చేసిన నేరం ఏమిటి? నువ్వట్లా అనరాదు హన్నా. అట్లయినచో మన పూర్వీకులలో శారాయి గొడ్రాలి అయి ఉండెను. రాహేలుకు చాలా కాలం సంతానం కలుగలేదు. అయినా వారి సమయం ఆసన్నమైనప్పుడు వారు మాతృత్వాన్ని ఆనందించారు కదా. అయినా 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? ఆ సర్వోన్నతిని వేడుకుందాం. తప్పకుండా ఆయన కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. చాలా రాత్రి అయింది. అన్నపానీయాలు తీసుకుని విశ్రాంతి తీసుకో. అలాగే యజమాని. అన్నపానాలు పుచ్చుకొని దేవుని మందిరానికి వెళ్తాను. ఏలియాజకుడు ఇంత రాత్రి అయినను దేవుని సముఖంలో కూర్చుని ఉండెనా? అయినను ఈ రాత్రి దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కృమ్మరించాల్సిందే. వెనుతిరిగి వెళ్ళేది లేదు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువా, నీవెంతో ప్రభావ మహిమలు కలిగిన దేవుడువని మా పితరుల కాలం నుండి నేటి వరకు మేము చేసిన దోషములను మన్నించి మా ప్రార్థనలు ఆలకించిన కరుణామయుడు అయిన దేవుడవు. గతకాలమంతా ఎన్నో మార్లు నేను నీ మందిరానికి వచ్చి ఉంటిని. ఈ మారు హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా విలపించుచు నీ కరుణా కటాక్షములు ఆశించుచుంటిని. నీ కరుణా కటాక్షములు ఆశించుచుంటి ఈ దాసురాలి బాధను ఒకంత దృష్టించు. ఈ దాసురాలను జ్ఞాపకం చేసుకును. నీ దాసురాలైన నాకు ఒక మగబిడ్డను అనుగ్రహించు. ఆ బిడ్డ జీవించినంత కాలము నీ సముఖములోనే ఉండునట్లు నీకు సమర్పించుకుందును. నేను ఆ బిడ్డను నీకు ప్రతిష్ఠించుకొనుచున్నాను. నా బాధను గమనించి నాపై జాలిని చూపుము దేవా, నాపై జాలిని చూపుము.
హన్నాలా ఉన్నదే. ఎన్నడూ లేనిది హన్నా ఈ విధంగా ఏం చేస్తుంది? దేవుని సముఖమున మత్తురాలై తనలో తాను ఏమి మాట్లాడుకుంటుంది? హన్నా, ద్రాక్షారసపు మత్తులో ఎంతసేపు నీవిలా ఉంటావు? ముందు నీ మత్తు వదిలించు. నా ఏలినవాడ, మీరు అలా భావించుట సహజమే. విశ్రాంతి తీసుకునే సమయంలో దేవుని సముఖమున నేను మౌనముగా కూర్చుని ఉండటం చేత మీరు అలా అనుకుని ఉండవచ్చు. నేను ద్రాక్షారసముతోనైనను మద్యముతోనైనను మత్తురాలై ఉండలేదు. నేను తీరని మనోదుఃఖముతో నలిగిపోతూ ఉన్నాను. ఇప్పటి వరకు నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమరించుకుంటూ ఉన్నాను. మౌనంగా ఉండి ఆక్రందన చేస్తున్నాను. అంతరంగంలో నాగాదాన్ని దేవునికి తెలియచేసుకుంటూ ఉన్నాను. నా ఏలినవాడ, దయచేసి నన్ను అన్యథ భావించవద్దు, పనికి వాళ్ళదానగా ఎంచవద్దు. నీ చింతను అర్థం చేసుకున్నాను హన్నా. సైన్యములకు అధిపతియగు దేవుని ఎదుట నీవు మొర్రపెట్టుకున్నావు కనుక నీవు దేవునితో చేసుకొనిన మనవిని నీకు తప్పక దయచేయునుగాక. నువ్వు క్షేమంగా వెళ్ళుము. యాజకుడా, నీ దృష్టి యందు నేను కృప పొందితిని. ఇక సెలవు. నాలో ఉన్న దుఃఖభారం తొలగిపోయింది. నా ప్రార్థన దేవుడు ఆలకించి తన దాసుడైన ఏలీ ద్వారా నాకు ఆ భయాన్ని పంపించాడు. నేటి నుండి సంతోషముతో దేవుని కార్యము కొరకు నేను ఎదురు చూస్తాను. యజమాని, యజమాని, ఏమిటి ఇంత సంతోషంగా ఉన్నావు? నేను మీకు ఆనాడే చెప్పాను కదా, దేవుని సన్నిధిలో నేను వేదనతో ప్రార్థించగా నా ప్రార్థన దేవుడు ఆలకించి తన దాసుడైన ఏలీ ద్వారా నాకు అభయాన్ని పంపించారని. నేడు ఆ కార్యం పొందుకున్నాను. నేను దేవుని ఆశీర్వాదం చేత తల్లిని కాబోతున్నాను. ఎన్నో ఏళ్ల నా వేదనలకు అవమానాలకు ముగింపు పలికించాడు నా దేవుడు. అన్నా, ఎంత గొప్ప శుభవార్త చెప్పావు. నీ ముఖంలో ఎన్నో ఏళ్ల నుండి ఎంతో చింతన చూశాను. ఈరోజు నీ ముఖంలో ఎన్నడూ చూడలేనంత సంతోషాన్ని చూస్తున్నాను. మనము నిత్యము సేవించుచున్న మన దేవుడే మన ఎడల వాత్సల్యపూర్ణుడై ఈ గొప్ప దీవెన అనుగ్రహించాడు. అన్నా, అవునే యజమాని. నీవు విశ్రాంతి తీసుకో. తొమ్మిది నెలల తరువాత
హన్నా, ఇప్పుడు షీలోకి వెళ్ళటానికి నీవు సిద్ధమేనా? నా యజమాని ఎల్కానా, దేవుని ఆశీర్వాదం చేత ఇంత చక్కని మగబిడ్డను పొందుకున్నాను. ఈ బిడ్డ ఇంకా పసివాడు కదా, నేనప్పుడే మందిరానికి ఎలా రాగలను? దేవునితో నేను చేసుకున్న మొక్కుబడి విషయంలో నమ్మకంగా ఉండాలి కదా. ఈ బిడ్డ దేవునికి సమర్పించిన కానుక. హన్నా అనే ఈ సమూయేలు దేవునికి ప్రతిష్ఠింపబడినవాడు. ఈ బిడ్డ పాలు మానిన తర్వాత దేవుని సన్నిధికి తీసుకొచ్చి సమర్పించేదను. సమూయేలు ఎప్పటికీ దేవుని మందిరములోనే ఉంటాడు. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు హన్నా. ఈ బిడ్డ పాలు మానే వరకు నువ్వు షీలోహుకు రానక్కర్లేదు. ఇంటి వద్దనే ఉండి ఈ బిడ్డను జాగ్రత్తగా చూచుకొనుము. అలాగే యజమాని. హన్నాకి క్షణం తీరిక లేకుండా బిడ్డ ఆలనా పాలనతోనే సమయం సరిపోతుంది. ఆనాడు గర్విష్ఠునై అహంకారంతో గొడ్రాలివి అనే మాట తోలనాడి హన్నాను ఎంతో బాధపరిచాను. కానీ ఈరోజు దేవుడు హన్నా యొక్క గుడారాన్ని సంతాన భాగ్యంతో ఆశీర్వదించి నాలో ఉన్న గర్వాన్ని తుడిచివేశారు. మూడు సంవత్సరముల తరువాత సమూయేలు దేవుని సన్నిధికి తీసుకువెళ్ళే సమయం ఆసన్నమైంది. సమూయేలు, నువ్వు పెద్దవాడు అవుతున్నావు. అమ్మ చెప్పిన మాట వింటావు కదా, దేవుని సన్నిధికి వెళ్తావు కదా. హన్నా, షీలోకు వెళ్ళటానికి దేవుని సన్నిధిలో కానుకలు అర్పించడానికి అన్నీ సిద్ధం చేశాను, మొక్కుబడి తీర్చుకోవటానికి. నీవు సమూయేలును దేవుని మందిరంలోనే విడిచి వస్తావు కదూ. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా దేవునితో నేను చేసుకున్న ప్రమాణమును ఎట్లు మీరగలను? సమూయేలు దేవుని సొత్తు. ఈ బిడ్డను దేవుడే ఘనంగా వాడుకుంటాడు. నువ్వెంతో గొప్ప తల్లివి హన్నా. నీ సమర్పణకు ప్రతిగా దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. పెనిన్నా, హన్నా, నీవేనా? నా ఏలినవాడా, ఆనాడు నీ ఎదుట నిలిచి ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఆనాటి నా ప్రార్థనకు జవాబు ఈ బిడ్డ. ప్రభు నా ప్రార్థన ఆలకించి నాకు సంతానం ఇవ్వగా నేను దేవునితో చేసుకున్న ప్రమాణమును మొక్కుబడును చెల్లించుటకు ఈ బిడ్డను నీ ఎదుటకు తీసుకుని వచ్చి తిని. హన్నా, నీవు దేవుని ఎదుట చేసిన మొక్కుబడిని నెరవేర్చుచున్నావు. నీ ఆశీర్వాదము ఈ బిడ్డ వరకే కాక
ఇంకా విస్తరించబడుతుంది. దేవునిలోని నమ్మకత్వం అనేకులకు ఆదర్శప్రాయం. నీవు పొందుకున్న ఈ బిడ్డ నీ ప్రార్థన విజయము యొక్క ఫలము. ఈ బిడ్డ దేవునికి సమర్పించిన కానుక. ఈ బిడ్డ బ్రతుకు దినములన్నీ దేవుని సేవకే అంకితం. సమూయేలు యాజకుడా, ఈ బిడ్డ యొక్క యోగక్షేమాలు మీకు అప్పగించుచున్నాను. అలాగే హన్నా. నా హృదయం ప్రభువునందు ఆనందించుచున్నది. విలాపము విజయముగా, లేమిని సమృద్ధిగా మార్చిన నీవు తప్ప మరే దేవుడు లేడు. నీవు తప్ప ఆశ్రయదుర్గమేది లేదు. నీ ప్రజలకు అధిక బలము కలగజేసిన దేవా, స్వరమేలేని ప్రార్థనా హృదయం చేసిన విజ్ఞాపన నీ సన్నిధికి చేరగనే బదులిచ్చెదవు వెను వెంటనే. నా చిన్ని మనవిని ఆలించి నాన్నగా ఇలను పోషించి ధైర్యాన్ని గుండెల్లో నింపి నడిపావు వెన్నట్టే నిలిచి. నేనున్నానే నీకంటూ నాకు భయమునిచ్చావు. నా కన్నీరంతా తుడిచి సంతోషం నింపావు. నా స్థితి ఏదైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. ఈ ఊపిరి ఆగే వరకు నిన్నే ప్రకటిస్తాను. నేనేమై ఉన్నా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నీ ఊపిరి ఆగే ప్రకటిస్తాను. స్వరమేలేని ప్రార్థనా